ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. స్వతంత్ర ఇది అమ్మవారి 3 అక్షరాల నామము. దీనిని స్వతంత్రాయై నమః అని ధ్యానించాలి. ఆ జగన్మాత సర్వస్వతంత్ర. ఆమె ఎవరి ఆధీనురాలు కాదు. ఒక్క భక్తులకు మాత్రమే ఆధీనురాలు. సృష్టి స్థితి లయలు ఆమె ఎవరి సాయము లేకుండానే నిర్వర్తిస్తుంది. ఇది ఒక అర్థం. శ్రీ విద్యయే అమ్మవారు. ఇది స్వతంత్ర విద్య. ఇహపర సుఖాలను ఇస్తూ మోక్షమిచ్చే విద్య శ్రీ విద్య. ఈశ్వరుడు కూడా ఆధీనుడే ఆ జగన్మాతకు. ఆయనకు భిన్నంగా ఆ తల్లి ఏ పని చేయదు కనుక ఈశ్వరుడు ఆధీనుడు. చైతన్యమే స్వతంత్రత. స్వతంత్రమైన చైతన్య రూపిణ్ణే స్వతంత్ర అన్నారు వాగ్దేవతలు. సర్వతంత్రేషి ఇది అమ్మవారి 5 అక్షరాల నామము. స్వతంత్ర విద్య అనగా తంత్రము, శాస్త్రము, విద్య అని అర్థము. యాగ విధానమే తంత్రము. యజ్ఞం ద్వారా భగవంతుని ఆరాధించే పద్ధతికి తంత్రము అని పేరు. అన్ని తంత్రముల కంటే ప్రత్యేకమైనది శ్రీ విద్య. 64 తంత్రములకు నియామకురాలు ఆ తల్లి. సర్వతంత్రములకు పైన ఆదీశ్వరిగా ఉన్న తల్లి సర్వతంత్రేషి. సర్వతంత్రముల కంటే గొప్పదైన శ్రీ విద్యకు ఈశ్వరి. తంత్రము అనగా చక్కగా చేసే పని అని కూడా అర్థము. ఇదియే బ్రహ్మ విద్య. ఇదియే మోక్షమును ప్రసాదించే విద్య. దక్షిణామూర్తి రూపిణి ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. దీనిని దక్షిణామూర్తి రూపిణ్యై నమః అని ధ్యానించాలి. చిన్ముద్రతో మౌనంతోనే మహాబోధ చేసిన పరమగురువు దక్షిణామూర్తి. ఈయనే ఈశ్వరుడు. ఆయనలో లీనమై ఉన్న శక్తి స్వరూపిణి కనుక దక్షిణామూర్తి రూపిణి. జ్ఞానస్వరూపుడైన దక్షిణామూర్తి ఇచ్చిన బ్రహ్మ విద్య అన్నిటికంటే గొప్పది. సగుణ నిర్గుణమైన పరమాత్మ తత్వజ్ఞానంనిచ్చే విద్య ఇది. ఆ తల్లి అయిన ద్వారా శ్రీ విద్యను చెప్పించినది ఆ ఇద్దరూ ఒక్కరే. దక్షిణ అనగా సగుణము, బుద్ధిశక్తి అని అర్థము. జ్ఞానమూర్తి సర్వసమర్థుడు, నిర్గుణుడై విశ్వకార్యమును చేయువాడై ఎడమ చెవికి తాటంకమును, కుడివి చెవికి మకరకుండములను ధరించిన దక్షిణామూర్తి శివశక్తులు ఒకటే అని తెలియజేసేవాడు. సనకాది సమారాధ్య ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. దీనిని సమకాది సమారాధ్యాయ నమః అని ధ్యానించాలి. సనకాదులచే ఆరాధింపబడే తల్లి సమారాధ్య అనగా సంపూర్ణముగా చేసే ఆరాధన. బ్రహ్మవేత్తలైన సనకాదులు ఆ తల్లి ఆ విధంగా ఆరాధన చేశారు. ఆ జగన్మాత బ్రహ్మ విద్యాది దేవత, పరబ్రహ్మ స్వరూపిణి శ్రీ విద్యయే. స్వతంత్ర విద్య సర్వతంత్రేషిగా ఉండి దక్షిణామూర్తి ద్వారా వచ్చి సనకనందనాదులు ఆరాధన చేసిన విద్య కార్యరూపకరణ రూపిణి అయిన ఆ తల్లిని వారు ఆరాధించుటచే సనకాది సమారాధ్య అన్నారు వాగ్దేవతలు. ఈ సనకనందవాదులు సనత్కుమారులు దేవిని ఆరాధించి దేవీతత్వాన్ని సాక్షాత్కరింపజేసుకొని సంహితలు రచనలు చేసి ప్రసిద్ధులైనారు. గురుంపరలలో వీరు లెక్కించబడ్డారు. శివజ్ఞాన ప్రదాయిని ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. దీనిని శివజ్ఞాన ప్రదాన్యై నమః అని ధ్యానించాలి. తన భక్తులకు శివుని గురించిన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి. ఇది బాహ్యార్థము. శివుడు ఆనందమైతే అమ్మ జ్ఞానముగా ఉన్నది. సనకాదులు సైతం అమ్మను ఆరాధించి శివజ్ఞానమును పొందారు. శివుని ఇచ్చే విద్యయే శ్రీ విద్య. ఆనందము మంగళమైన శివుని దేని ద్వారా లభిస్తాడో అది ఏ శివజ్ఞానము. అది ప్రసాదించే తల్లి శివజ్ఞాన ప్రదాయిని. నిర్మలమైన జ్ఞానం ద్వారా శివుని తెలుసుకొనవచ్చు. మన మనస్సును నిర్మల సిద్ధిని ప్రసాదించే ఆ జగన్మాత శివజ్ఞాన ప్రదాయిని. స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. ఈ శ్లోకములో అమ్మవారి నామములు 5. ఇవి అమ్మ యొక్క శ్రీ విద్యా తత్వమును, శివతత్వమును తెలియజేసే నామములని భావము. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం.